స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి ఈ రోజు ఖమ్మం, అనంతపురం, మెదక్ అండ్ వరంగల్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. పరిచయాలు పెంచుకుందాము. వరంగల్ అమ్ములు. నా పేరు అమ్ములు, నేను వరంగల్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు చందు, నేను డాన్స్ మాస్టర్. నువ్వు డాన్స్ కొరియోగ్రాఫర్ వా? ఓ వెరీ గుడ్. మరి మీ వారు? డాన్సర్. అవునా? ఇద్దరు వెరీ గుడ్. హాయ్ పల్లవి. హాయ్ సుమా. హాయ్. ఐఎమ్ డాక్టర్ పల్లవి, నేను అనంతపురం నుంచి వచ్చాను. డాక్టర్ పల్లవి. ఓకే, ఏం డాక్టర్ అండి మీరు? డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఓకే ఓకే పల్లవి, వెల్కమ్. స్వాతి మెదక్. హాయ్ సుమా. హాయ్. నా పేరు స్వాతి, మా వారి పేరు శ్రీనివాస్. నేను మెదక్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్, వాచింగ్ టీవీ. ఓకే. విజయ. హాయ్ సుమా. హాయ్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? ఓకే, రౌండ్ మొదలెట్టేద్దాము. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంప. ఓకే, మేము అడిగిన ప్రశ్నలకి తప్పు సమాధానాలు చెప్పేటువంటి ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాం. రెడీయా? రెడీ. పల్లవి నీతోనే స్టార్ట్. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో ఏం చేస్తారు? తపస్సు. లేడీస్ టైలర్ కొలతలు దేంతో తీసుకుంటారు? తమలపాకు. విషజ్వరాలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? పాస్. ముగ్గు ఎక్కడ వేస్తారు? కూర గిన్నెలు. కుటుంబ పెద్ద ఎవరు? గాడిద. చెత్తకుండి దేనితో తయారు చేస్తారు? గోల్తో. టైమ్ అప్. స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో తపస్సు చేస్తారంట. దీని మీదే చాలా కాలం క్రితం ఒక పాట వచ్చింది. క్లాస్ రూమ్ లో తపస్సు చేయుట వేస్ట్ రా గురు, బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు, పాఠాలతో పద్యాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు. సో క్లాస్ రూమ్ లో తపస్సు చేస్తే వేస్ట్ అంట. నువ్వేమో తపస్సు చేయమని చెప్తున్నావు. చేయాలా? డాక్టర్ చెయ్యండి. డాక్టర్ కి సలైన్ ఎక్కించండి. లేడీస్ టైలర్ కొలతలు తమలపాకులతో తీసుకుంటారంట. విషజ్వరాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? పాస్. ముగ్గు కూర గిన్నెలో వేస్తారంట, ఎవరు చూడకుండా. తర్వాత దాని మీద తాళింపు వేసేస్తారు. కుటుంబ పెద్ద గాడిద. ఎవరి కుటుంబం పెద్ద? ఎవరి కుటుంబానికి వాళ్ళు. మీ కుటుంబానికి పెద్ద ఎవరు? నేనే. అయితే ఓకే, గాడిద. గాడిద అన్నమాట. 4 రాంగ్ చెప్పావు, 40 పాయింట్లు. మీరేమైనా కావాలంటే నన్ను అడగొచ్చు. పొడుపు కథలో జోకులు ఏమైనా చెప్పొచ్చు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మన ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. కవ్వం. ఓకే, కరెక్ట్. తయ్య తక్క తయ్య తక్క తయ్య తక్క తయ్య తక్క. కానీ ఆ రోజుల్లో కవ్వంతో పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్నని పిల్లలు దొంగతనం చేసి తినడంలో ఉండేటువంటి థ్రిల్లు ఇప్పుడు లేదు. బటర్ కొనుక్కుంటున్నాం, కావాలంటే ఫ్రెష్ వెన్నలు కొనుక్కుంటున్నాం. మేమైతే ఇప్పటికి కూడా వెన్న తీస్తాము, నెయ్యి తీసుకుంటాము ఇంట్లో ఫ్రెష్ గా. మేము కూడా తీసుకుంటాం. మీరు కూడా తీసుకుంటారా? మీరు? మా అమ్మమ్మ కాకపోతే మేము మిస్కీలో తీసుకుంటాం. మిస్కీలో పెట్టేసి బ్రర్ అని రుబ్బుతాం. అప్పుడు వచ్చేస్తుంది పైకి మంచిగా జుమ్ 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 అని వస్తుంది. మొత్తం అంతా ఇట్లా తీసుకొని అది నాకే అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత వచ్చే పొట్ట గుర్తొస్తుంది. అందుకని ట్రై చేశారా సుమాల? అయ్యో ఎంత తిన్నామో అసలు. కొన్నేళ్ల నుంచి పెంచిందమ్మా అదంతా. రాలేదా? నీ కళ్ళు బాలేదు అందుకని. విజయ, నువ్వు రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జుట్టుని ఎందుకు కత్తిరిస్తారు? తలనొప్పి తగ్గడానికి. సొల్లు వాగుడు ఎవరు వాగుతారు? మనుషులు. గట్టిపాచుతో ఏం కట్టేయొచ్చు? డాల్ఫిన్. తాళం దేనికి వేస్తారు? పాస్. ఇప్పటి వరకు ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి? తెలీదు. సాధు జంతువులు ఏం తింటాయి? నాన్ వెజ్. ఊపిరి సినిమాలో నాగార్జునతో పాటు ఇంకో హీరో ఎవరు? చిరంజీవి. టైమ్ అప్. జుట్టుని తలనొప్పి తగ్గడానికి కత్తిరిస్తారంటే ఎప్పుడు తలనొప్పి వచ్చినా అప్పుడు కొంచెం కొంచెం కత్తిరించుకోవాలి కదా. జుట్టు తగ్గినా కొద్దీ తలనొప్పి తగ్గిద్ది కదా. అవును. సొల్లు వాగుడు ఎవరు వాగుతారు? మనుషులు. కరెక్టే కదా. కరెక్టే, మనమేగా వాగేది. కుక్కలు. ఆ బర్రెలు, గాడిదలు, ఆవులు వాటి పనవి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి, మనమే వాగుతూ. ఏంటి నా గురించి నేను తిడుతున్నాను? నా గురించే రాశారు కదా ఇది. ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. గడ్డిపోచతో డాల్ఫిన్ ని కట్టేయొచ్చు. తాళం దేనికి వేస్తారో తెలియదే, పాటకేస్తారు. ఇంటికి కూడా వేస్తారు. అవునా? అది వేరే తాళం. నేను ఆ తాళమేనా. ఇప్పటి వరకు ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి? తెలియదు, కాదు, కూడదు, అనకూడదు అని చెప్పేసాం. సో ఇది ఇవ్వలేము. సాధు జంతువులు బాగా పీకేవి కొరికేవి బాధ తింటాయంట. నాగార్జునతో పాటు ఊపిరిలో చిరంజీవి అంట. కార్తీ కాదు. 4 కరెక్ట్, 40 పాయింట్స్.
మీరేమైనా అడుగుతారా నన్ను? ఓల్డెన్ డేస్ లో అమ్మాయిలందరూ 2 జుట్లు వేసుకునేవాళ్ళు, పెళ్ళైన తర్వాత ఒక జుట్టు వేసుకునేవాళ్ళు. ఎందుకని? ఓ అంటే పెళ్లి కాకముందు 2 జడలు ఎందుకు, పెళ్లి అయిన తర్వాత ఒక జుట్టు ఎందుకు? ఒక జడ ఎందుకు? ఒక జడ వేసుకోవడం ఎందుకు? జడ ఎందుకు? దీనికి 2, 3, 4, 5 రీజన్స్ ఉన్నాయి. చెప్పండి. ఆప్షన్ ఏ, పెళ్ళయిన తర్వాత జుట్టు చాలా తగ్గిపోతుంది కాబట్టి ఆ ఉండేది ఎంతో కొంత ఒక జడకే సరిపోతుంది కాబట్టి వేసుకుంటారు. ఇక పెళ్లికి ముందు బాగా జుట్టు ఒత్తుగా ఉంటుంది కాబట్టి. అలాగే ఆప్షన్ బి, పెళ్లికి ముందు అమ్మాయిలు జడలు వేయరు, వాళ్ళ అమ్మలే జడలు వేస్తారు కాబట్టి వాళ్ళకి ఓపిక ఉంటుంది కాబట్టి 2 కాకపోతే 3, 4 వేస్తారు వాళ్ళ ఓపికను బట్టి. పెళ్ళయిన తర్వాత ఆయనలు వేయాలి కాబట్టి ఆయన ఒక్కటే వేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆప్షన్ సి, పెళ్లికి ముందు మనకి ఆప్షన్స్ చాలా మంది ఉంటారు. మనం ఈ అబ్బాయిని చేసుకోవాలా ఆ అబ్బాయిని చేసుకోవాలా అనే ఆలోచనలో ఒక జడ ఇటు ఒక జడ అటు వేసుకోవచ్చు. కానీ పెళ్ళయిన తర్వాత మొగుడు ఒక్కడే అని చూపించడానికి దేవుడు ఒకటే టైప్ లో మనం ఒక జడనే మెయింటైన్ చేయాలి. ఆప్షన్ డి లేదు. చెప్పండి. ఆప్షన్ డి నేను చెప్తాను. చెప్పండి. పెళ్లికి ముందు అమ్మ నాన్న ఇద్దరి పైన డిపెండ్ అవుతాం కాబట్టి 2 జుట్లు, పెళ్ళైన తర్వాత భర్త పైన డిపెండ్ అవుతాం కాబట్టి ఒక జుట్టు. కానీ ఈ మధ్య అమ్మాయిలు జుట్లు ఇరబోసుకొని తిరుగుతున్నారంట. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అని. మరి అబ్బాయిల సంగతి ఏంటి? పెళ్లికి ముందు బాగా ఒత్తుగా ఉండేటువంటి వాళ్ళ జుట్టు పెళ్లి తర్వాత పల్చబడ్డానికి గల కారణం ఏమిటి? చెప్పండి. ఆప్షన్ ఏ, పెళ్ళం పెట్టే టార్చర్ భరించలేక. ఒక ఆడపిల్ల ఉండి నువ్వు ఒక ఆడపిల్ల గురించి ఇలా చెప్పడం నీకు బాగుందా? ఇది మనం నువ్వు చెప్పు పల్లవి. అంటే తన జుట్టు పోతే కాస్మెటిక్స్ ఖర్చు కొంచెం తగ్గుతుందని. స్వాతి, నీ దగ్గర ఆప్షన్స్ ఏం లేవా? విజయ, ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు కదా, అందుకే ఊడిపోతుంది. అదంతా కాదు. విషయం ఏంటంటే పెళ్లికి ముందు అబ్బాయిల్లో కొంచెం మట్టి బుర్ర ఉంటుంది కాబట్టి, మట్టి ఎక్కువ ఉండే దగ్గరే జుట్టు బాగా విరివిగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి జుట్టు ఉంటుంది. అదే పెళ్ళయిన తర్వాత ఆవిడ సహచర్యంతో ఇతనిలోని బుర్ర కొంచెం వికసిస్తుంది కాబట్టి అతని మట్టి తగ్గే క్రమంలో మెల్లిగా జుట్టు రాలడం మొదలెడుతుంది. అయితే దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఎంత జుట్టు పలచబడితే వాళ్ళకి అంత జ్ఞానోదయం అవుతుందని అర్థం. రెడీ స్వాతి? ఓకే రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు అన్న హీరో ఎవరు? చిరంజీవి. ఆకాశం బ్లూ కలర్ లో ఎందుకు ఉంటుంది? రెడ్ గా ఉంటది, బాగుంటది కాబట్టి. సింహం నవ్వింది సినిమాలో హీరో ఎవరు? ఎన్టీఆర్. ఇల్లుని దేనితో ఊడుస్తారు? నెమిలీకతో. ఒక ప్రాణి బతికే ఉందని ఎప్పుడు చెప్పొచ్చు? చనిపోయినప్పుడు. గిల్లితే ఏమొస్తుంది? టైం అప్. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తుంది అని చెప్పిన హీరో? జై చిరంజీవి. జై చిరంజీవి అలా చెప్పారు ఆయన? అలాగా పోకిరిలో యాక్చువల్లీ పోకిరిలో మహేష్ బాబు చెప్పారు ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు. పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఏది చెప్పమ్మా చిరంజీవి స్టైల్లో? ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు. అదే డబ్బా అదే ఉప్మా సరికొత్త జీడిపప్పు. ఇది ఒకవేళ కనుక చిరంజీవి గారు అయ్యుంటే ఓకే. ఆకాశం బ్లూ కలర్ లో ఎందుకుందంటే రెడ్ గా ఉండదు కాబట్టి అలా చెప్పకూడదు. సింహం నవ్వింది సినిమాలో హీరో ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారే కరెక్ట్ ఆన్సర్. నీకు తెలుసో తెలియకో కరెక్ట్ ఆన్సర్ చెప్పావు నువ్వు. ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్. ఇల్లుని నెమలీకతో ఊడుస్తారు. ఒక ప్రాణి బతికే ఉందని ఎప్పుడు చెప్పొచ్చు? చనిపోయినప్పుడు. 3 రాంగ్, 30 పాయింట్లు. ఓకే అమ్ములు రెడీ? రెడీ. అమ్ములు లెట్స్ డు కొమ్ములు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంట్లో వంట పాత్రలు ఎక్కడ ఉంటాయి? గ్యాస్ స్టవ్ పక్కన. ఏరులో ఏం పారుతుంది? ఏరులో ఏం పారుతుంది? గాలి. హోమ్ ని తెలుగులో ఏమంటారు? ఆకాశం. ప్రాణం విలవిల్లాడేది ఎప్పుడు? సంతోషంలో. బస్ కండక్టర్ డ్యూటీ ఏంటి? సైకిల్ నడపడం. చెట్ల కొమ్మలకి ఏముంటాయి? టైం అప్. ఇంట్లో వంట పాత్రలు ఎక్కడుంటాయి? గ్యాస్ స్టవ్ మీద ఉంటాయి. కరెక్ట్. గ్యాస్ స్టవ్ పక్కన. పక్కనైనా ఎక్కడైనా ఉంటాయి. ఆ ఏరియా కాకుండా చెప్పాల్సింది నువ్వు. బాత్రూమ్ లో. ఏరులో గాలి పారుతుంది. హోమ్ ని తెలుగులో ఆకాశం అంటారు. బస్ కండక్టర్ డ్యూటీ సైకిల్ నడపడం. బస్సులోనే నడుపుతుంటాడా అటు ఇటు? టికెట్ తీసుకోవడానికి నడుపుతూ ఉంటాడు. అవును పాపం ఎన్నిసార్లు తిరుగుతాడు అటు ఇటు. కష్టం అవుతుంది కదా తనకి కూడా. 4 రాంగ్, 40 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసులో అమ్ములుకి ఏం ఫేసులు వస్తాయో చూద్దాం. అమ్ములు లెట్స్ డూ కుమ్ములు. మనోహర రవితేజ, బి రవితేజ. ఓకే, అమలు నాకు తెలుసు, కాజల్, చెప్పమంటావా? బి రవితేజ. తర్వాత సి సి కాజల్, సి కాజల్. ఓకే, ఏ కళ్యాణ్ రామ్, ఓకే, డి టైం అయిపోతుంది తొందరగా. అల్లు అర్జున్, ఓకే వెళ్ళిపో. ఏ ఎవరన్నావు? ఏ కళ్యాణ్ రామ్, బి రవితేజ, సి కాజల్, డి అల్లు అర్జున్. ఫైనల్. ఓకే, ఏ కళ్యాణ్ రామ్. అవునా? అవును. అవునా? నాకు కళ్యాణ్ రామ్ కాదు ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. ఏంటి? నాకు కూడా సుమా. చూద్దామే. ఏ ఎన్టీఆర్ ఇవ్వలేదా ఒక చిన్న? బి రవితేజ. ఇది మాత్రం రవితేజనే. కరెక్ట్ గానే అనిపిస్తుంది కదా? రవితేజనే. కరెక్టే సుమా. కరెక్టే. చూద్దాం. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడబే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే. వెరీ గుడ్ అమ్ములు. సి చూద్దాం. కరెక్ట్. కాజల్ అంట, మరి కరెక్టేనంట. అవునా? మరి ఎవరు? ఇలియానా. రెజీనా. విజయ రజీనా అంటోంది. స్వాతి ఇలియానా. యా రెజీనా కసాన్. పల్లవి రెజీనా కసాన్. రజీనా కాసానా. ఓకే, రెజీనా కసాన్. రెజీనా. సి చూద్దాం. అయ్యో పాపం, జి అల్లు అర్జున్. కరెక్టా? కరెక్ట్ కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. సో 4 2 కరెక్ట్, 20 పాయింట్. స్వాతి ఫ్రమ్ మెదక్ ఎన్ని పాయింట్లు సంపాదించో చూద్దాము. చూడండి. ఏ నాగ చైతన్య, బి ప్రియమణి, డి సునీల్, సి జ్యోతిక. ఫైనల్. ఏ నాగ చైతన్యేనా? ఎస్, రైట్ చైతన్య. ఆన్సర్ అది. చూద్దామే. కరెక్ట్. నాకు ఎందుకో స్వాతి బి అండ్ సి లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది అనిపిస్తోంది. బి ప్రియమణి అనింది, సి జ్యోతిక అన్నావు. జ్యోతిక. నాకు ఎందుకో సి ప్రియమణి అనిపిస్తోంది, బి త్రిష అనిపిస్తోంది. రైట్ ఆన్సర్. బి ఎవరో చూద్దాం. ఇప్పుడు మనం సి చూద్దాం. సి ఏమో నువ్వు జ్యోతిక అన్నావు, మీరేమంటారు? ప్రియమణి. ఓకే, ప్రియమణి అని నేను కూడా అనుకుంటున్నా. చూద్దాం. సి ప్రియమణి. అనుకున్నాను. ఇక డి సునీల్. సునీల్. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఇట్ ఇస్ సునీల్. 2 కరెక్ట్, 20 పాయింట్.
ఖమ్మం విజయ్ ఆట ఈ రౌండ్ లో ఎలా ఉంటుంది చూడండి. సి రానా, ఓకే, డి ఏ రమ్యకృష్ణ, ఏ రమ్యకృష్ణ అండ్ ఇది సి ఎస్ రానా, ఓకే, డి డి వచ్చేసి ఈమె ఇక్కడ ఆమె కాదంట. డి సుమ కావచ్చు. ఆమె ఇక్కడ ఆమె కాదా? ఇక్కడే వినే. బి రామ్ చరణ్, ఐ థింక్ సో. ఏదేది? బి 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 అంటే పైనది. ఎస్. ఆ. ఏ రమ్యకృష్ణ అండ్ సి రానా, డి చరణ్, డియా ఇందాక బి అన్నావు. ఎస్ బి చరణ్ అండ్ డి వచ్చేసి తెలీదు. ఐ మీన్ ఆమె ఫిష్ లాగా ఒక మూవీలో యాక్ట్ చేసింది ఆమె. చాపకన్య, దేవకన్య, సాగర కన్య లాగా. సరచాప. ఫైనల్ ఏ రమ్యకృష్ణ అవునా? కాదు, మీనా. మరి ఎవరు? ఇందాక మెదక్ స్వాతి బీసీ లో కన్ఫ్యూజ్ అయితే నువ్వు ఏబీ లో కన్ఫ్యూజ్ అయ్యావు. మీనా. ఇది మీనా అని నేను అనుకుంటున్నా. ఏ చూద్దాం. ఏ మీనా, సారీ రమ్యకృష్ణ కాదు. మరి బి బి రమ్యకృష్ణ. రమ్యకృష్ణ కదా? అవును. ఆమె రామ్ చరణ్. ఆబ్వియస్లీ రమ్యకృష్ణ. ఎట్లా రామ్ చరణ్ అనిపించాడు మీకు? ఐ మీన్ హెయిర్ సడన్ గా అలా చూసేసరికి ఓ ఓ ఒకటే ఐ కనిపిస్తుంది సరే, కదా. బి చూద్దాం. బి రమ్యకృష్ణ, సి ఇది రాణా. కరెక్టా? యా, ఇట్ ఇస్ రానా. రానా. చూద్దాం. కరెక్ట్, ఇట్ ఇస్ రాణా. అండ్ డి తెలియదన్నావు. కాజల్ అనుకుంటున్నా నేను. స్వాతి, ఇలియానా. ఇలియానా. కాజల్. పల్లవి, రంభ. రంభ కరెక్ట్. చూద్దాం. ఒకటే కరెక్ట్ చెప్పావు విజయ, 10 పాయింట్లు. అనంతపురం పల్లవి, డాక్టర్ పల్లవి చూడండి. ఏ అనుష్క, బి స్నేహ, డి ప్రభాస్, సి సి ఓకే. సి తెలియదు. ఓకే, సో ఏ ఏమన్నావు? అనుష్క. ఓకే, చూద్దాం. కరెక్ట్, ఏ అనుష్క నే. ఇక బి ఎవరు? కాజల్ అనుకుంటున్నా నేను. నువ్వు స్నేహ అన్నావు కదా, మీరేమనుకుంటున్నారు? కాజల్. కాజల్. మీరు? కాజల్. నేను కాజల్ అనుకుంటున్నా. చూద్దాం. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే, రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి, నీ నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే ఊర్వశి, నీలో నిషా నషాళాని కంటే ఓ ఇంగ్లీషు ముద్దియవే పిల్లా పిల్లా. వెరీ నైస్. ఆమె పాయింట్లు రాలేదని ఈమె డాన్స్ చేసింది. సి సి ఎవరన్నారు? సి తెలియదు. మీకు ఎవరికైనా తెలుసా సి ఎవరు? స్నేహ. నేహ. చూద్దాం. కరెక్ట్, స్నేహాని. ఇక డి ప్రభాస్ అవునా? నేను రామ్ అనుకుంటున్నా. రామ్ అనుకుంటున్నావా? చూద్దాం. ఓకే, సో 4 2 కరెక్ట్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. రౌండ్ పూర్తయింది.
అయిపోయింది. స్కోర్స్ లో లీడ్ లో అనంతపురం అండ్ వరంగల్ ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, చూసుకొని గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ గ్రిడ్ బాబు, వాచ్, బేస్, గిన్నె, టెలిస్కోప్, కొబ్బరికాయ ముక్క, కొబ్బరి ముక్క, బలూన్లు, ద్రాక్ష పళ్ళు, జుమ్కాలు, వైట్ బౌల్. విజయ వాచ్ అండ్ టైమ్ అప్. 10 సెకండ్ల లోపే ఆన్సర్ చెప్పాలి, లేకపోతే పాయింట్లు పోతాయి. -10. గోవిందా గోవిందా. ఎవరికైనా తెలుసా? చెప్పండి. వాచ్, కొబ్బరి, జుంకాలు. వాచ్ ఫస్ట్, సెకండ్ కొబ్బరి, థర్డ్ జుమ్కాలు బుట్టలు. ఈ 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు విజయ? అమ్ములు. థ్యాంక్ యూ సో మచ్ విజయ. అమ్ములు 10. తర్వాత గ్రిడ్ ఇది తూకం వేసే మెషిన్. సమోసాలు, టిఫిన్ క్యారేజ్, లాంతరు, టెడ్డీ బేరు, చేపలు పెట్టే చిన్న వల, డ్రమ్స్, బుట్ట, ఒక రోడ్డు. విజయ డ్రమ్స్, బుట్ట, రోడ్. ఓకే. 1 డ్రమ్స్, 2 బుట్ట, 3 రోడ్. కరెక్ట్. 10 పాయింట్లు. తర్వాత మెమరీ గ్రిడ్. ట్రైన్, యాపిల్, వర్షం, నక్షత్రం, కత్తిర, సోపు, సీతాకోకచిలక, ఓం, చౌ. పల్లవి. వర్షం, కత్తెర, సీతాకోకచిలుక. 1 వర్షం, 2 కత్తిర, 3 సీతాకోకచిలక. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ చీర, గొడుగు, పెన్ను, సీతాకోకచిలక, లారీ, ఆకు, ఉల్లిపాయ, చెవుదిద్దులు, రూపాయి చిహ్నం. విజయ పెన్, ఆకు, 1 రూపీ చిహ్నం. 1 రూపీ. ఫస్ట్ పెన్ను, సెకండ్ ఆకు, థర్డ్ రూపీ. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. సభకు నమస్కారం, నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం, పుట్టిందేమో యానాము, కాకినాడ తీరు, తిన్నదేమో గుంటూరు మిర్చి కారం, నెలవారు లెక్కుంటది నా యవ్వారం. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు, తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కో
నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు. అమ్ములు చాలా బాగా చేసావు అమ్ములు చపట్లు. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వచ్చినప్పుడు బజర్ నొక్కకండి, డైలాగ్ అయిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. నా ఏరియాకి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెప్పట్టా నాపిందా, నువ్వు కింద పట్టా నాపిందా, నీ గోపాలు కొట్టా నాపిందా, బ్లడ్ రాటా నాపిందా. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెప్పికి ఏజ్తో ఇమేజ్తో సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నా గడికి మెంటల్. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అమ్ములు. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న సరైనోడు సినిమా డైరెక్టర్ ఎవరు? పల్లవి. బోయపాటి సీను. అవును, 10 పాయింట్లు. దాంబులు. నో వే. నేనే విలన్, నువ్వు అల్లు అర్జున్. కమ్. ఏయ్, నా ఏరియాకే వచ్చి నా బెడ్రూమ్ ని టచ్ చేసి నువ్వు అల్లు అర్జున్, నేను విలన్ రా. ఏయ్, నా ఏరియాకే వచ్చి నన్నే టచ్ చేస్తావా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? బ్యాక్గ్రౌండ్ తెలియాల్సిన అవసరం లేదు. నా బ్యాక్ అక్కడ ఇంటి వెనకాల గ్రౌండ్ అది తెలుసా నీకు? టెన్నిస్ బాల్ ఆడతారు తెలుసా? అవును తెలుసు. ఇంకొకసారి అక్కడికి వచ్చి ఆడావంటే మర్యాదగా ఉండు. మన్నందుకైనా నేను అక్కడే ఆడుస్తాను. ఎంత ధైర్యం ఉంటే నా ముందే వేలు చూపిస్తావా? కావాల్సింది ధైర్యం కాదు, దమ్ము. టన్నులు ఉందా? చాలా. అయితే ఒబేసిటీ క్లినిక్ వెళ్ళమ్మా. వస్తావా తోడికి? నాకేం లేదు, వెళ్ళు. చెప్పావు కదా అడ్రస్ తెలియదు కదా, చూపిస్తే చూపిస్తుంది. ఆమెకు అసలే తెలియదు. స్వాతిరా, ఇప్పుడు నువ్వు విలన్, నేను హీరో. మా ఏరియాకే వచ్చి నన్ను కొడతావా? ఏ జఫా, నిన్ను కొట్టాలంటే నీ ఏరియాకి కాకుండా ఆమె ఏరియాకి వెళ్ళి కొడతానా? అయినా నీకేముంది బ్యాక్గ్రౌండ్? నేను కొట్టడాన్ని నాపిందా, నువ్వు కింద పడ్డాన్ని నాపిందా, నీ గూబ మీద దెబ్బ నాపిందా, బయటకు వచ్చిన రక్తాన్ని నాపిందా? ఎవరికైనా సరే దెబ్బ పడితే అబ్బా అని అరవాల్సిందే, అంతేగాని అంకుల్ అని అరవరు, తెలుసా నీకు? నా కళ్ళ నుంచి వెళ్ళిపో గో అవే. నువ్వురా. ఈసారి నువ్వు అల్లు అర్జున్, నేను విలన్. రెడీ? ఏయ్, ఎంత ధైర్యం, ఎంత దమ్ము ఉంటే నా ఏరియాకి వచ్చి నన్ను కొడతావా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? నీ ఏరియా కాకుండా ఇంకే ఏరియాకి వస్తారు. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు విలనా లేకపోతే నేను అల్లు అర్జున్? నువ్వు అల్లు అర్జున్. నీలో పొటెన్షియల్ ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎంత ధైర్యం ఉంటే ఆ ఏరియాకి వచ్చి నన్నే కొడతావా? నా బ్యాక్గ్రౌండ్. అరే ఆపరా, నిన్ను కొట్టాలంటే నీ ఏరియాకి రావాలా? నిన్ను కొట్టినప్పుడు ఏం ఆపింది నిన్న? అసలు ఎంతటి వాడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నేను అనాల్సిందే. అమ్మా అంట. అనిపించి చూద్దాం. కొట్టాక అట్లాగా అంటావుగా. నీకు ధైర్యం లేదు నన్ను కొట్టడానికి, అందుకనే నువ్వు నాతో అబ్బా అనిపించలేకపోతున్నావు. ఏయ్, నేనే అంట అబ్బా. వెళ్ళిపో. తర్వాత డైలాగ్. സീനു, ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ. പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല, അത് മനസ്സിന്റെ വികാരമാണ്. എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ, എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ, എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരാൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ, അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിനെ അംഗീകരിക്കൂ. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అమ్ములు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న సినిమాలో హీరో ఎవరు? పల్లవి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. സീനു, പ്രേമം എന്നത് കാണുമ്പോ തോന്നുന്നത് ഒരു ആലോചനയല്ല, അത് മനസ്സിൽ വരണ ഒരു വികാരമാണ്. എപ്പോ എന്റെ മനസ്സിന്റെ ഉള്ളിൽ അങ്ങനത്തെ ഒരു വികാരം തോന്നുന്നുവോ, എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ നിങ്ങൾ തെളിഞ്ഞു കാണുന്നുവോ, എപ്പോ എന്റെ വിചാരങ്ങളിൽ നിങ്ങളെ ഓടിച്ചേരണമെന്ന് എനിക്ക് പറയുന്നതോ, అప్ప ഞാൻ నిങ്ങളെ స్నేహిക്കുന്നു. విజయ, ఈ డైలాగ్ చెప్పు. నాకు రాదు, కాకపోతే నువ్వే చెప్పాలి. ట్రై చేయాలి కొంచెం. ఓకే, నెక్స్ట్ డైలాగ్. అదేంటో తెలీదు, నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి
నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఈ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? విజయ. రమ్యకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న నరసింహ సినిమాలో హీరో ఎవరు? అమ్ములు. రజనీకాంత్. ఎస్, 10 పాయింట్లు. విజయారా, అక్కడి నుంచి చెప్పండి, లేకపోతే చెప్పు. నువ్వు పామును పట్టుకున్నప్పుడు నీ స్టైల్ నాకు నచ్చింది. నువ్వు ఎద్దుని లొంగ తీసినప్పుడు నీలో ఉన్న మేనరిజం నచ్చింది. ఏ ఎద్దు నీకు నచ్చలేదా? నువ్వు నచ్చాగా, ఇంకా ఎద్దెందుకు. తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడినప్పుడు నీ ధైర్యం నచ్చింది. టోటల్ గా మొత్తం నువ్వే నచ్చావు. పల్లవి. నువ్వు పాముని పట్టుకున్నప్పుడు నువ్వు పాములడు అని తెలిసింది. నువ్వు పందుల్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పు. పందుని పట్టుకున్నప్పుడు నీకు పందులు అంటే ఇష్టం అని తెలిసింది. ఇవన్నిటికీ మించి నేనంటే నీకు ఇష్టం అని చెప్పావు కదా, అందుకని నువ్వంటే నాకు ఇష్టం. అమ్ములు. నువ్వు పాములు పట్టడానికి వచ్చినప్పుడు నీ మేనరిజం నచ్చింది. నువ్వు ఎద్దుతో పోట్లాడినప్పుడు నాపై నీకు ఎంత ప్రేమ ఉందో తెలిసింది. నువ్వు మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు నీ ధైర్యం నచ్చింది. టోటల్ గా నువ్వే నచ్చావు. నెక్స్ట్ డైలాగ్. ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే నువ్వు చెప్పింది కరెక్టే. ఎవడైనా వాడు వెనకాలేదో వాగాల్సిందే తప్ప వాడెదురుగుండా నిలబడి మాట్లాడే దమ్మెవరకుంది. వాడి కంట్లో పవరే, ఒంట్లో పవరే, ఇంట్లో పవరే. వాడిని ముట్టుకుంటే తట్టుకోవటం చాలా కష్టం రా. కానీ ఇన్నిసార్లు వాడి చేతిలో చావుదాకెళ్ళి బతుకున్నానంటే అర్థం ఏంటి? నేను చెయ్యాల్సింది ఏదో మిగిలిందని. అది వాడి చావే కావచ్చుగా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? పల్లవి. లెజెండ్. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? పల్లవి. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఎవడైనా వాడి వెనకాల నిలబడి మాట్లాడాల్సిందే తప్ప వాడి ముందు నిలబడి మాట్లాడే దమ్మెవరికిరా? వాడి కంట్లో పవరే, ఒంట్లో పవరే, ఇంట్లో పవరే. మా ఇంట్లో పవర్ కూడా లేదు కదరా. ఎప్పుడు చూసినా పవర్ కట్టు. ఇన్నిసార్లు వాడి దగ్గర చావు దాకా వెళ్ళి నేను తప్పించుకున్నానంటే నేను ఇంకా చేయాల్సింది ఏదో మిగిలింది అని కదా అర్థం. అది వాడి చావే ఎందుకు కాకూడదు? సూపర్ చెప్పా సుమా. థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక డాన్స్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. Let's do కుమ్ముడు. పల్లవిదా, ఏం కావాలో తీసుకో. అమ్ములు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. చిన్నప్పుడు గొట్టాలు తిన్నారా? ఇప్పుడు అలాంటిది ఒక గేమ్. ఇలా వేలికి ఎత్తుకోవాలి.
వేలు వదిలేసేయండి, ఈ గుండు వేలు వదిలేసేయండి. ఈ 3 ఇలా వేసేసుకొని దీన్ని ఇలా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి దీన్ని ఇందులో వదిలేసేయండి. దీన్ని మాత్రం మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 3 తొడుక్కొని మళ్ళీ వెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ తో మాత్రమే మీరు ఇది తీసుకొని వెళ్ళాలి. రెడీ 1 2 3 గో. వచ్చే వెనక్కి. seconds. Time up. 2 4 6 8 10 12 14 16 18 180. One, two, three, go. Thirty seconds. Time up. 2 4 6 8 10 12 14 16 18 మీకు 180. One, two, three, go. తీసుకో. Time up, time up, time up. 2 4 6 8 10 12 120 పాయింట్. వరంగల్ అమ్ములు గెలవాలంటే టార్గెట్ 16. మరి వాళ్ళ వరంగల్ ఖమ్మమ్మ ఎవరు గెలుస్తారు? వరంగల్. ఖమ్మం. వెళ్ళండి వరంగల్. రెడీ 1 2 3 గో.
అయిపోతున్నాయి ఇంకా. రెండు, 4, 6, 8, 10, 12, 14, 16, 18 గెలిచేసింది వరంగల్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింప నీ చూపే తాకిందంటే పొంగల్లో లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ సిగ్గులని పంచర్ ముట్టడించి వేసై మందులతోనే టెన్చర్ అప్పగించినావే సబ్బులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ కమ్. ఓకే, సో ఇవాళ నువ్వు గెలుచుకుంటున్నావు మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వరంగల్ వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఎవరు గెలుచుకుంటారో తెలుసుకోవాలి అనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్.